ఇప్పుడే చాపర్ రైడ్ కోసం వచ్చినాం ఫాస్ట్గా ఎయిర్పోర్ట్కి. ఎందుకంటే మాకు ఫస్ట్ ఫ్లైట్లో పంపిస్తా అని చెప్పి కాల్ చేస్తే వెంటనే రెడీ అయిపోయినాం. ఇంకెవరైనా వస్తే వాళ్ళని పంపిస్తారనమాట. సో అందుకే ఫాస్ట్గా వచ్చేసినాం. సో చాపర్ రైడ్కి మొత్తం నెట్ వెయిట్ చూస్తారు, మన బాడీ వెయిట్ అండ్ మన గియర్ వెయిట్. అది కొంచెం ఓవర్ వెయిట్ ఉండే, దానివల్ల పెద్ద చాపర్ వేసారు. సో పెద్ద చాపర్లో 6 members కెపాసిటీ. ఇంకొక ప్యాసింజర్ని ఎక్కించుకోవాలని ఒక సోలో ట్రావెల్ ఉంటే ఆమెను కూడా ఇంక్లూడ్ చేశారు మా బ్యాచ్లో. ఆల్ సెట్ ఫర్ అవర్ ABC బేస్ క్యాంప్ చాపర్ ఫ్లైట్. ఇది నా సెటప్. దిస్ ఇస్ వాట్ ఐమ్ టేకింగ్ విత్ మీ. అక్కడ లెన్స్ మార్చి ఎక్కువ ఇష్టం ఉన్నట్టు అన్ని చేంజ్ చేయడానికి టైం ఉంటుందో ఉండదో అని ఐఎమ్ టేకింగ్ జస్ట్ 1 lens. మోస్ట్లీ దీని మీద షూట్ చేస్తా. అండ్ వైడ్ యాంగిల్ కోసం ఇంకా యాక్షన్ కెమెరానే యూజ్ చేయాలి, తప్పదు. క్వాలిటీ తక్కువ ఉన్నా కూడా అదే యూజ్ చేస్తే ఇంకా వైడ్ యాంగిల్కి. ఇది కొంచెం జూమ్ లెన్స్ కాబట్టి ఫుల్ వైడ్ వ్యూస్ రావు. ఒకవేళ మరీ అవసరం అనిపిస్తే అప్పుడు ఐ విల్ టేక్ వైడ్ యాంగిల్ లెన్స్ అండ్ దెన్ షూట్ సమ్ వీడియో. బట్ అదర్ దెన్ దట్ ఇది లాంగ్ డిస్టెన్స్ కవర్ అవుతుంది కాబట్టి మౌంటైన్స్ అవన్నీ షూట్ చేయొచ్చు దీంతో. సో ఇదే యూజ్ చేస్తాను. చాలామంది వచ్చారు ఇక్కడ, ఏజ్డ్ వాళ్ళందరూ ముక్తినాథ్ అని ఒక టెంపుల్కి వెళ్ళడానికి వెయిట్ చేస్తున్నారు ఫ్లైట్లో. ఇది ఒక చిన్న ఎయిర్పోర్ట్ అనమాట, డొమెస్టిక్ పోకారా ఎయిర్పోర్ట్. సో ఇక్కడ నుండి ఫ్లైట్స్ కూడా టేక్ ఆఫ్ అవుతాయి, నాట్ జస్ట్ చాపర్స్. సో వీళ్ళందరూ అటు వెళ్తున్నారంట. ఇక్కడ స్వామి క్రేజీ ఉన్నాడు, మొత్తం ఆరెంజ్ వేసుకున్నాడు. అండ్ షూస్ ఏమో వైట్ షూస్ విత్ ఆరెంజ్ నైకీ లోగో. బోర్డింగ్ పాస్ ABC. మన పేరు కూడా లేదు కదా. ठीक है, आप स्कॉर्पियो में आ जाओ. నేను చాపర్ ఫస్ట్ టైం. రిచ్ కిడ్స్ మీరు ఎప్పుడు చాపర్లోనే తిరుగుతారు. నువ్వు కూడా ఎక్కినావు, నువ్వు న్యూయార్క్లోనే ఎక్కినావు అంటే ఇంకా రిచ్. బ్యూటిఫుల్ మౌంటైన్. యా, వెరీ బ్యూటిఫుల్, వెరీ నైస్. వావ్ వావ్ అన్న झाले. మాచా పూచిరే ఇంకా అక్కడ పోతున్నాం కదా. वो माउंटेन दिखेगा अभी आप पूरा उधर देखेगा. आपको एक काम करना है, अच्छा आप फोटोग्राफर है, फोटो शेयर करने का. शेयर करेंगे जरूर. नेक्स्ट एक आपको गिफ्ट में मेरा तरफ से करूँगा. ठीक है, ओके. क्या करेगा आप? फ्री राइड. अभी क्या हो सकता है अभी के लिए ज़्यादा टाइम रुकाइए हमको वहाँ पर बस से हमारे लिए. जो आप लोग को क्या है बैग में है बहुत ठंडा है. और एक जैकेट भी है. మొత్తం క్లియర్ అయింది ఈరోజు. క్రేజీ ఉంది. టెన్షన్ పడకండి. ఏంది సాల్ ఇన్ ద గేమ్. లెట్స్ గెట్ ఇట్ డన్. షూస్ సెట్ కావాలి. ఫ్రాస్ట్ బైట్ అయితే అంతే రాగానే మనం లేలోనే కాళ్ళు పెట్టిన. అరే 10 నిమిషాలకి ఏం కాదురా. అమీర్పేట్ ఈ చాపర్ వాళ్ళే నాకు ఒక జాకెట్ ఇచ్చారు. నేను జస్ట్ ఊడి వేసుకుని వచ్చినా అని. నైస్ ఆఫ్ దెమ్. జాకెట్ వేసుకున్నావు దా దా దా.
సో వీ ల్యాండెడ్ ఇన్ ఏబిసి అన్నపూర్ణ బేస్ క్యాంప్. యాక్చువల్లీ మధ్యలో ఉన్నప్పుడు వెదర్ స్నో పడుతుంది, ల్యాండ్ చేయడం కుదరదని చెప్పింది పైలట్. కాకపోతే లక్కీగా యూఆర్ ఏబుల్ టు. అనూప్ ఎట్లుంది? లక్కీగా వెదర్ క్లియర్ అయింది కదా, లేకపోతే ల్యాండ్ అవ్వకపోతుండే. డన్ డన్ సేమ్ ఇట్లనే ఏం సెట్టింగ్స్ చేంజ్ చేయకు, జస్ట్ ఫోటో ది. యా ఇంకోటి క్రాస్ నుంచి నేనైతే బిస్కెట్ అనుకున్నారా? అదే పైలట్ చెప్పింది కదా ల్యాండ్ అవ్వలేమో అని, ఇంకా అయిపోయింది. దీంట్లోకి వెళ్ళా అనుకున్నా. వీడియో తీస్తున్నా, దానిలోకి ఫ్రేమ్ చేయొచ్చు. రమ్మంటున్నారు మమ్మల్ని. నమస్తే. వీడియో ఏమన్నా నీ ఇష్టం. ఓకే దా ముందే రెండు కూర్చుంటే కూర్చోండి. నేను ఆల్రెడీ కూర్చున్నా కదా. నేను కూర్చుంటా. రిటర్న్ జర్నీ సేమ్ లోడ్ బ్యాలెన్స్ అని అడుగు. అండ్ దట్ ఈస్ మాచిపుచిరే పీక్. నెక్స్ట్ లెవెల్ ఉంది ఆ పీక్ అయితే. వీళ్ళు అన్నపూర్ణ బేస్ క్యాంప్ లూప్ హైక్ చేసుకుంటూ వచ్చారు. ఆల్మోస్ట్ ఒక 10 to 12 days పడుతుందంట. సో ఆ బ్యాచ్ అనమాట వాళ్ళు. ఓకే, ఐ నీడ్ టు గో ఇన్సైడ్. బ్రో థ్యాంక్ యూ. ఓకే, టేక్ కేర్. థ్యాంక్ యూ.
హెలికాప్టర్ ముందర దిగుతుంది వాడు పైలట్తోని. ఆ పీక్ దగ్గరికి వెళ్ళి వచ్చినాం ఇప్పుడే. అసలు రైడ్ మొత్తం వ్యూస్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. అండ్ ఇంకా అక్కడ దిగినాక చెప్పనవసరం లేదు, చాలా బాగుంటాయి. ఎంతసేపు ఉన్నాం అక్కడ? 10 minutes ఉన్నామా? హార్డ్లీ మ్యాక్స్ 10 to 15 minutes ఇస్తారంట, 20 minutes. ఇంకా వెదర్ని బట్టి, వెదర్ ఏం రిస్క్ లేదనుకుంటే ఎక్కువసేపు అయినా ఉంచుతారు. బట్ వీ హ్యాడ్ ఇనఫ్. అంతకన్నా ఎక్కువ ఉండడం కూడా కష్టమే. చెప్పినా కదా నేను, చలి అంత ఏం ఉండదు. కాకపోతే ఇవి కాళ్ళు ఎందుకంటే 3-4 feet లోపలికి దిగుతుంది కదా. వాడు పడ్డాడు కదా అను. వాడు ఫస్టే పడుతుంది. కానీ లక్కీ ఐ థాట్ వాడు ఏంది చాపర్ని వదిలిపెట్టాడు ఇక. పైలట్ నా చాపర్ నా అర్థమైతలేదు. ఉండే నేనైతే చాలా టెన్షన్ పడ్డా. రిటర్న్ వెళ్ళిపోతా ల్యాండ్ అవ్వకుండా. पक्का मैं पूरा व्लॉग करूंगा. ओके, इसमें पूरा आ जाएगा, आप भी आ जाएगा. नेक्स्ट टाइम 1 ticket free from my seat. थैंक यू. ओके, हो गया. అలా మొత్తానికి ఒక మంచి ట్రిప్. ఒక కింద పడ్డావు. అరే అది కాదు బ్రో, సాయిల్ ఎట్లుందో టెస్ట్ చేస్తున్నా. ఇంద్రలేక గ్రౌండ్ కిసింగ్ లాగా సీన్ పెట్టుకున్నట్టున్నాడు. కథలు చెప్పరా అంటే ఫస్ట్ ఉంటావు, దిగగానే కింద పడ్డావు. కింద పడలే బ్రో, స్నో ఎంత టఫ్ ఉండాలి అంటే కాళ్ళతో తెలుస్తుంది టఫ్ ఉందా లేదా అని. అట్లా కాదు, మీరు వచ్చే లోపల మొత్తం ఫ్లాట్ చేస్తున్నా స్నో. నువ్వు పండుకొని కొట్లాల్సింది మొత్తం. అరే అట్లా కాదు బ్రో, అది నీకు అర్థమైతే. యాక్సిడెంట్ అయింది, అట్లా కింద పడ్డాడు, మూట అలా కొట్టుకున్నాడు. అది టెక్నిక్ బ్రో. సత్యం హెలి. మేము అన్నపూర్ణ బేస్ క్యాంప్ వెళ్ళినామని సర్టిఫికేట్ కూడా ఇస్తున్నారు. అరే తీసి చూపి ఒకటే. నాది అవసరం లేదు, నీదైనా ఓకే. నువ్వే ఫస్ట్ దిపడ్డావు కదరా, సో నీది చూపి. అనూప్ రా, చెప్పినట్టు నువ్వే తీసుకున్నావు కదా, మంచి పని చేసినావులే. ఫస్ట్ పర్సన్ టు ఫాల్ ద మొమెంట్ స్టెప్ అవుట్ ఆఫ్ ది చాపర్. ఇవో నా డీటెయిల్స్ అన్నీ తీసుకున్నారు. నా కంటెంట్ వీళ్ళకి షేర్ చేస్తే నెక్స్ట్ టైం ఫ్రీ టికెట్ ఇస్తా అన్నారు ఒకటి. జాకెట్ అన్న ఇది అనుకున్నాడు. ఏబీసీ వేసినాక ఫుల్ యాక్టివ్ అయిపోయిండు. దాని ముందు వరకు సాగు కొట్టిండు. నీ జాకెట్ సరిపోదు, షూస్ సరిపోదు. దీన్ని పర్ఫెక్ట్గా జాకెట్ అన్నారు. జాకెట్ కొత్తగా నువ్వు కనిపెట్టినావా? సో దట్స్ ది ఎండ్ ఆఫ్ అవర్ ఏబీసీ బేస్ క్యాంప్ ట్రిప్. ఓవరాల్ ట్రిప్ లెంత్ ఎక్కువ ఉన్నా కూడా అక్కడ మాత్రం 10 minutes స్పెండ్ చేసినాం మేము వెదర్ వల్ల. సో నేను ఎక్కువ ఫొటోస్ తీయలేకపోయినాం. మేము ఫొటోస్ దిగి వ్యూ చూడడానికి సరిపోయింది. సో మోస్ట్లీ వీడియో తీస్తుండే నేను. ప్లస్ టాపర్ నుండి తీసిన ఫొటోస్ ఎంత ట్రై చేసినా బ్లర్రే ఉంటాయి, ఎందుకంటే విండో ఉంటుంది కదా మధ్యలో. సో అదంతా క్లియర్ ఉండదు. నెక్స్ట్ వ్లాగ్లో మేము సేమ్ ఏబీసీకి వెళ్ళిన రోజు ఈవినింగే ఒక ఆర్తికి వెళ్ళాం. ఆ బ్యూటిఫుల్ లేక్ పక్కన ఆర్తి జరుగుతుంటే వైబ్ అంతా చాలా బాగుండే. హోప్ టు క్యాచ్ యు గైస్ ఇన్ దట్ వీడియో. Until then, take care and bye.